రూట్ కెనాల్ చేసి 2-3 ఇయర్స్ అవుతుంది. క్యాప్ పెట్టి కూడా 2-3 ఇయర్స్ అని వస్తుంది. ఇప్పుడు మీరు డెంటల్ చెకప్‌కని వస్తే అక్కడైతే క్యాప్ లేదు. ఏమైపోయినట్లు? దొంగెత్తుకెళ్ళిపోయారా? ఇప్పుడు అలా ఎలా మర్చిపోతారు? మనం కొరుకుతున్నప్పుడు బ్రేక్ అయినప్పుడు అరే! ఇక్కడ మనకేదో ఇరిగిన సౌండ్ వస్తుంది. లేదా కొంతమంది బై మిస్టేక్ డిస్‌లాజ్ అయిన తర్వాత మింగేయటం గూడా చేస్తారు. అండ్ కొంతమంది క్యాప్ ఊడిపోయిన తర్వాత ఆ క్యాప్‌ని తీసుకెళ్ళి భద్రంగా అదేదో ఒక జ్యువెల్ ఐటెమ్ అన్నట్టుగా జాగ్రత్తగా కవర్‌లో పెట్టి బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకుంటున్నారు. అసలు ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఎప్పుడైనా సరే రూట్ కెనాల్ ట్రీటెడ్ పన్నుకి అసలు మనం క్యాప్ ఎందుకు పెడుతున్నాము? మన నేచురల్ టూత్ స్ట్రక్చర్ వీక్ అవుతుంది కాబట్టి దానికి ఒక మంచి సపోర్ట్ కింద మనం పైన క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ క్యాపే లేనప్పుడు ఆ పన్ను మీద మీరెలా లోడ్ పెడతారు? లోడ్ పెట్టినప్పుడు ఉన్న పన్ను కాస్త బ్రేక్ అయిపోయి తర్వాత పన్నే పికిచ్చుకోవాల్సిన పరిస్థితొస్తుంది. సో, ఎప్పుడైనా సరే మీ క్యాప్ గనక పోయింది అంటే గనక మీ నియర్ బై డెంటిస్ట్‌ని ఇమ్మీడియేట్‌గా విజిట్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ ఎవరు పెట్టించుకుంటారా అంటే ఖచ్చితంగా మీరు పెట్టించుకోవాలి. మరి కొన్నాళ్ళైనా సరే ఆ పన్ను సేవ్ అవ్వాలి అండ్ మీరు ప్రశాంతంగా ఫుడ్ తినాలి అనుకుంటే గనక ఇలాంటి వాటిలో మీరు ఎప్పుడు కూడా హెసిటేట్ చేయొద్దు. సో, మరిన్ని ఇలాంటి ఓరల్ హెల్త్ టిప్స్ కోసం డూ ఫాలో డాక్టర్ ఐషూస్ పేజ్.